పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశం ఒకటి. పాకిస్తాన్కి సంబంధం లేకుండా అమెరికాలో ఉండేటువంటి ఎలాన్ మస్క్ బ్రిటన్లోకి చిచ్చు పెట్టారు. పాకిస్తానీలు ఎవరైతే లండన్లో లేదంటే బ్రిటన్ దేశంలో ఉన్నారో వాళ్ళంతా రేపిస్టులు, అక్కడ ఉండేటువంటి స్థానిక అమ్మాయిలను వేధిస్తున్నారు, లేదా మతాలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా విచ్చలవిడిగా చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఆ దేశంలో చాలా పెద్ద దుమారం అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఎట్లా చూడొచ్చు అది? ఇప్పుడు గత కన్జర్వేటివ్ పార్టీ హయాంలోనే, అంటే ఎన్నికలకు ముందే బ్రిటన్లో ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముస్లిం ఇమిగ్రెంట్స్ కొంత అభద్రతా పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల మీద ఒక విచారణ కమిటీని నియమించడం జరిగింది. ఆ విచారణ కమిటీ విచారణలో ఈ ఇస్లామిక్ మతానికి సంబంధించిన కొంతమంది యువకులు, వాళ్ళ యొక్క ఇమాంలు లేదా మత పెద్దల నేతృత్వంలో ఈ ఇతరత్ర వర్గాలకు సంబంధించిన అమ్మాయిల్ని టార్గెట్ చేసుకోవడము, వాళ్ళని ఏదైతే మనం ఇక్కడ లవ్ జిహాద్ పేరుతో వ్యవహరిస్తున్నామో అదే తరహాలో టార్గెట్ చేసుకోవడము, అక్కడ ఉన్న వాళ్ళని లోబరుచుకోవడము, వాళ్ళని మతానికి మార్పిడి చేసేలా ప్రోత్సహించడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అన్నది అక్కడ ఆ రోజు వచ్చిన ప్రధానమైన చర్చ. ముఖ్యంగా పాలస్తీనా అంశం మొదలైన తర్వాత దీని మీద అక్కడ చర్చ ఎక్కువగా జరిగింది. పాలస్తీనా మద్దతుదారులు బహిరంగంగా బయటికి రావడం, స్థానికులతో తగాదాలు దిగడం, దాడులు చేయడం, ఆ సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తే, ఆ చర్చ వచ్చిన వేళ ఆ రోజు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఒక విచారణ కమిటీని నియమించింది. ఆ విచారణ కమిటీ ఈరోజు నివేదిక, మధ్యంతర నివేదిక, ఇంకా ఫైనల్ రిపోర్టు ఇవ్వలేదు, మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇస్తూ కొన్ని గ్యాంగులు, అంటే కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా అక్కడ ఉన్న ఇతర వర్గాలకు చెందిన అమ్మాయిల్ని లోబర్చుకోవడం, రేప్ చేయడం లాంటి చాలా నీచమైన పనులకు పాల్పడుతున్నారు. వీళ్ళందరినీ శిక్షించాలి అని వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసింది, దర్యాప్తు చేసి. ఇక్కడ గ్యాంగులు ఉన్నాయి, ఇదంతా చేస్తోంది అన్న అంశాన్ని ఈరోజు అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ అంగీకరిస్తూనే దానికి మళ్ళా అదే ప్రపంచవ్యాప్తంగా సోకాళ్ళు లిబరల్ సిద్ధాంతకర్తలు చేసే పని ఏంటంటే మసిపూసి మారేడుకాయ, రంగులు పూస్తున్నారు. అంటే ఉన్నారు, తప్పులు జరుగుతున్నాయి, కానీ వాళ్ళు ముస్లింలు కాదు, అంతే, లేదా వాళ్ళు ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు కాదు అని ఏదైతే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో అదే ప్రయత్నం ఈరోజు అక్కడ లేబర్ పార్టీ చేస్తే, ఆ వెంటనే అది ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఏదైతే నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతం పేరుతో ఈ లిబరల్స్తో యుద్ధం ప్రకటించాడో, ఎలాన్ మస్క్ దీన్ని ఈరోజు బహిరంగంగా వ్యాఖ్యానించడం, ఈరోజు అక్కడ ఉన్న లేబర్ పార్టీ నాయకులు దీన్ని మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. లేబర్ పార్టీ నాయకులు ఆ నివేదికను ఏమని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే దక్షిణాసియాకు చెందిన గ్యాంగులు అని అన్నారు. దాన్ని ఎలాన్ మస్క్ ప్రశ్నించారు, మీరెందుకు సూటిగా సమాధానం చెప్పరు? దక్షిణాసియా అంటే బంగ్లాదేశ్ ఉంది, భారత్ ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, వీళ్ళందరూ చేస్తున్నారా? చెయ్యట్లేదు. కేవలం అక్కడ ఉన్న పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది యువకులు ఇలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారన్న విషయాన్ని మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? ఒక్క భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు ఉన్నంతే కూడా మీరు బహిరంగంగా బయట పెట్టండి. అది మీరు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించేసరికి ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి ఈ నివేదిక బయటకు వచ్చింది. అక్కడ జరుగుతున్న అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చాయి. ఈరోజు ఈ అకృత్యాలు కేవలం బ్రిటన్కే పరిమితం కాలేదు, యూరోప్ మొత్తం జరుగుతున్నాయి. జర్మనీలో ఈ సంఘటనలన్నీ వెలుగులోకి వచ్చాయి. డెన్మార్క్లో ఫుట్బాల్ మ్యాచ్ మీద ఏదైతే ఉందో, ఇజ్రాయిల్ ఆటగాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్కి వస్తే ఆ రోజు తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించారు, హింసకి పాల్పడ్డారు. డెన్మార్కు ప్రభుత్వం దాన్ని ఖండించాల్సి వచ్చింది. ఫ్రాన్స్లో 2 సంవత్సరాల క్రితమే ఈ బురకా దీని మీద ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఇటలీలో జరిగింది. ఇవన్నీ ఒక రకంగా చూస్తే ఈ సోకాల్డ్ లిబరల్ నెట్వర్క్ ఏదైతే ఉందో, మానవతా దృక్పథం, మానవ హక్కుల పేరు మీద వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే ఎటువంటి స్క్రీనింగ్ లేకుండా
ఎటువంటి సరైన చర్యలు లేకుండా వీళ్ళందరినీ తమ సొసైటీలోకి తీసుకొని రావడం, మమైకం చేసే ప్రయత్నంలో ఎందరో తీవ్రవాదులు ఆ రోజు, తీవ్రవాదులనండి లేదా అతివాదులనండి, వాళ్ళందరూ ఆ సమాజంలోకి చొరబడ్డారు. వాళ్ళు ఇష్టానుసారం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో నెమ్మదిగా ముస్లింల ప్రాబల్యం పెంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది ఈరోజు యూరోపియన్ సమాజం మొత్తం మేలుకుంది. ఎక్కడైతే పోలాండ్ ఇటువంటి దేశాలు వీళ్ళని రానివ్వలేదో అవి సురక్షితంగా ఉన్నాయి. ఏ దేశాలైతే వీళ్ళని నెత్తి మీద పెట్టుకునే ప్రయత్నం చేసేవో, జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇటువంటి దేశాలు వీళ్ళని తీసుకొని వచ్చి తమ దీంట్లో స్వీడన్, నార్వేల్లో, బెల్జియంలో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. స్వీడన్, నార్వే సాధారణంగా అహింసా దేశాలు, అక్కడ పెద్ద హింసకి మనకు చర్చకి రాదు. అటువంటి పరిస్థితుల్లో ఏ దేశాలైతే ఈ అన్నిటి పేరు మీద తన దగ్గరికి తెచ్చుకున్నారో అక్కడ జరుగుతోంది. ఈరోజు బ్రిటన్లో అదే జరుగుతోంది. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే ఇప్పటికి కూడా బ్రిటన్లో ఉన్న లేబర్ పార్టీ ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించే ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు బ్రిటన్లో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే మళ్ళా మీరు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయించండి, ఇది కేవలం ఎందుకంటే గతంలో వేసిన ఎంక్వైరీ కమిటీ కొన్ని ప్రాంతాలకే పరిమితం, అట్లా కాదు దేశవ్యాప్తంగా ఈ సంఘటనల మీద మీరు ఎంక్వైరీ వేయించాలని కోరితే లేబర్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈరోజు అమెరికాలో కూడా క్రిస్టమస్ లేదా జనవరి 1కి ముందు జరిగిన సంఘటనలు మనం తీసుకుంటే ఇవన్నీ కూడా తమ ప్రాబల్యాన్ని చూపించడానికి, అసహనాన్ని ప్రదర్శించడానికి, ప్రణాళికాబద్ధంగా ఒక సమాజాన్ని చీల్చడానికి, మార్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టం. ఈ విషయంలో ఇప్పటికైనా బ్రిటన్ లేబర్ పార్టీ బహిరంగంగా వాస్తవాలను చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప లేబర్ పార్టీ మళ్ళా మసిబూసి మారేడుకాయ చేస్తే ఇది బ్రిటన్ సమాజంలో చీలిక తెచ్చే అవకాశం ఉంది. అది బ్రిటన్కే కాదు, మొత్తం యూరోపియన్ దేశాలకు కూడా ఇబ్బంది కలగజేసే ప్రమాదము లేకపోలేదు. ఇక్కడైనా ఈ సోకాళ్ళు ఈ లిబరల్స్ ఈరోజు ప్రపంచ ప్రజల నుంచి వస్తున్న సంకేతాలని మీరు అర్థం చేసుకోవాలి. కేవలం అపీజ్మెంట్ విధానాలతో మీరు ముందుకు వెళ్ళలేరు. అది భారత్ కావచ్చు, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, రష్యా, ఫ్రాన్స్, ఎక్కడైనా కానీ అది అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈరోజు బ్రిటన్ లేబర్ పార్టీ ప్రధాని మీద ప్రధానంగా ఉంటుంది. ప్రధాని ఈరోజు స్పష్టంగా తన దేశ పౌరులందరూ సమానం అని చెప్తూ వాళ్ళందరి హక్కుల్ని కాపాడాలి. అలా కాపాడలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం దృష్టిలో నువ్వు కూడా దోషిగా నిలబడు. ముఖ్యంగా నీ దేశ ప్రజల దగ్గర నువ్వు తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆ వాస్తవాల్లో మీరు పరిశీలించిన పేర్లన్నీ ఒక వర్గానికి సంబంధించినవే, ఒక మతానికి సంబంధించినవే. మరి ఆ పేర్లన్నీ వాళ్ళు ఎవరినైతే పేర్లు సూచించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయబడ్డది, అరెస్ట్ కూడా చేశారు. మరి దాంట్లో దక్షిణాసియాకు సంబంధించిన మిగతా సముదాయాలు ఎక్కడున్నాయి? ఎందుకు మీరు ఇది మసిబూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు? గతంలో కూడా ఈ పాకిస్తాన్ నుంచి వలస వెళ్ళే ప్రజల యొక్క ప్రజలు ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది గల్ఫ్ దేశాలు కూడా గుర్తించాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, ఖతార్ కానీ వీళ్ళు కానీ పాకిస్తాన్ పౌరులు ఇక్కడికి ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళు బెగ్గర్లుగానో ఇంకో రకంగా గ్యాంగులుగానో మారుతున్నారు, ఇది ఇబ్బందికరంగా ఉంది, మేము వీసాలు ఇవ్వమని ప్రకటించే స్థాయికి పౌరులు వచ్చారు. అందుకు పాకిస్తాన్లో అక్కడ సైన్యం, ఆ సైన్యానికి మద్దతు పలికే రాజకీయ పక్షాలే కారణం. అవి తమ దేశంలో ఉపాధి కల్పించకుండా జిహాదీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి ఒక మానసిక స్థితికి తయారు చేసి వాళ్ళని ఈరోజు ప్రపంచం మీదకు వదులుతున్నప్పుడు ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్న వేళ వాటిల్ని ఈరోజు కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. గల్ఫ్ దేశాలే ముందుగా కాపాడుకుంటున్న వేళ బ్రిటన్లో ఈరోజు ఇష్టానుసారం వీళ్ళని వలస అదే ఒక ఇండియన్కి వీసా ఇవ్వాలని అంటే 100 రూల్స్ ఉంటాయి. మరి వీళ్ళకి ఎందుకు రూల్స్ ఉండట్లేదు? ఎలా వస్తున్నారు వీళ్ళంతా లోపలికి? వచ్చి ప్రణాళికాబద్ధంగా ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బ్రిటన్ భద్రతా వైఫల్యము. బ్రిటన్లో ఏదైతే ఇమిగ్రేషన్ పాలసీ ఉందో ఆ పాలసీ లోపభూస్తము. ఈ విషయాల్ని ఈరోజు లేబర్ పార్టీ అంగీకరించాలి. ఒకవేళ తప్పులు గతంలో జరుగుంటే సరిచేయాలి. సరిచేయకుండా మసిబూసి మారేడుకాయ చేసి భవిష్యత్తులో మేము టైట్ చేస్తాం, ఇది చేస్తాం, భవిష్యత్తు సరే. ఇప్పుడున్న పరిస్థితి పాకిస్తాన్ ప్రజలు ఇలా ఎందుకు తయారయ్యారు, వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అన్న అంశాన్ని ఫస్ట్ గుర్తించాలి. మీరు గుర్తించి సరిచేసే ప్రయత్నం చేయాలి. ఈరోజు
అమెరికా పార్లమెంటులో ఒక రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఒక ప్రైవేట్ బిల్లుని ప్రవేశపెట్టాడు. అది గతంలో ప్రవేశపెట్టాడు, అది మురిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రవేశపెట్టాడు. ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ ఒకే ఒక్క దేశం, నాటో బయట ఉన్న దేశం, దానిని నాటో మిత్ర దేశంగా పరిగణిస్తారు. అంటే పాకిస్తాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ నాటో, దానిని రద్దు చెయ్యాలి. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ పాల్పడుతున్న కృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా దాన్ని ఈ ఒప్పందం నుంచి తొలగించాలనేది ఆ బిల్లు ఉద్దేశం. ఒకవేళ ఆ బిల్లు రేపు ట్రంప్ హయాంలో చర్చకు వస్తే, పాస్ అయితే, ఈ రోజు వరకు పాకిస్తాన్ ఎంజాయ్ చేస్తున్న చాలా ప్రివిలేజెస్, బెనిఫిట్స్ పోతాయి. అది చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు నీ దారి మార్చుకోకపోతే నీ మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం వస్తుంది. నువ్వు అణుబాంబు ఉందని, ఆటం బాంబు ఉందని బెదిరిస్తే ఊరుకునే దేశాలు ఏమీ లేవు. ఎన్ని బాంబులు వేస్తావు నువ్వు? ఒకటేసే లోపల నీ మీద 10 పడతాయి 4 వైపుల నుంచి. అది పాకిస్తాన్కి తెలుసు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతులు మార్చుకోవాలి. పాకిస్తాన్ని తన పద్ధతులు మార్చుకునేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎక్కడైతే ఈ మొత్తం గందరగోళం యూరోప్లో నెలకొనిందో ఒక మతానికి సంబంధించి, దాని మీద కూడా ఇప్పటికైనా అవాస్తవాలు చెప్పడం మాని, వాస్తవాల్ని దాచిపెట్టడం మాని నిజాలు మాట్లాడాలి. మాట్లాడితేనే అక్కడ సమాజం కొంత భద్రతాభావంతో ఉంటుంది.